పీరియడ్, వాట్ ద డిస్టెన్స్ అనేది మనం గురించి మాట్లాడాలి. సరేనా? ఈ సందేశం ఈ ఇష్యూ చెప్పిన విషయంలో పెద్ద ఇష్యూ కూడా నా ప్రయత్నం చేస్తున్నాను. కనీస సౌకర్యాలు ఏంటి? ఒక వార్డులో రోడ్, కరెంటు, డ్రైనేజ్ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ, భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఏ రకంగా మా పట్టణము మా గ్రామము మేము తీర్చిదిద్దాలనే ఒక ఆలోచన. ఎప్పుడు ప్రతి నెలకు ఒక గ్రామ పంచాయతీ మీటింగు, ఒక మున్సిపల్ మీటింగు, ప్రజాస్వామ్యంలో చర్చలు, అడ్వైజులు, సలహాలు, సూచనలు, ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్. రాజకీయాలు 5 ఏళ్ళ నుంచి రాజకీయం చేయొచ్చు, 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేయొచ్చు. 5 ఏళ్ళకి సారిగా నాకు ప్రజలు నాకు ఓటేస్తూ ఉంటారు అనే భావన ఉండకూడదు. పాలిటిక్స్ ఈజ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. అంకిత భావంతో ప్రజలకు అంకితమై మనం సేవ చేయాలి. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఎప్పుడు మన క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అవుతుంది, మన కమిట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. గెలుపు ఓటమి అనేది సహజం, కానీ సేవా దృక్పథం, ప్రజల యొక్క విశ్వాసాన్ని జరగడం, ఆ కమిట్మెంట్ తోటి పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీకు ఇంకా 4 సంవత్సరాల 10 ఏళ్ళు 11 ఏళ్ళు. అందులో సంతోషం ఏంటంటే చాలా మంది మహిళలు సర్పంచ్, కౌన్సిలర్లు, చైర్మన్ అయ్యారు. తెలంగాణలో మహిళా శక్తి పెరుగుతున్నది, విద్యావంతులు అవుతున్నారు, విద్యార్థులు